సో, వెల్కమ్ టు 'డండన్ తెలుగు ఎక్స్‌ప్లనేషన్' అండ్ ఈ వీడియోలో మీరు చాప్టర్ 76 నుంచి 78 వరకైతే చూడబోతున్నారు. 3 చాప్టర్స్. అండ్ ఈ 3 చాప్టర్‌లో జరగబోయే స్టఫ్ క్రేజీ ఉంటుంది. అండ్ మీకు ఎపిసోడిక్ ఫీల్ రావాలని చెప్పి నేను ఈ 3 చాప్టర్స్ తోటి దీన్ని ఎండ్ చేస్తున్నా. బికాజ్ దీంట్లో టాకింగ్ పార్ట్ ఎక్కువ ఉంటుంది అండ్ స్టోరీ కూడా చాలా ఎక్కువ మూవ్ అవుతుంది కాబట్టి. ఇక ఆలస్యం చేయకుండా మ్యాటర్‌లోకెళ్ళిపోదాం. సో, ఇంతకుముందు మోమో అండ్ ఒమోలా అనే స్పిరిట్ ఏదైతే ఉందో బంధించిన విషయం తెలిసిందే అద్దంలో. సో, అలా బంధించిన తర్వాత ఇప్పుడు చిక్కుకున్నారు. అయినా మీ ఫేస్ చూసి చూసి నాకు బోర్ కొట్టింది. సో, నేను కొంచెం మీ మీద గీతలు గీస్తా అనేసి ఆ లిప్‌స్టిక్ తోటైతే మోమ మీద గీతలైతే గీస్తుంది. ఓహ్! అది దానివల్ల నువ్వు క్యూట్‌గా అయ్యావే. ఎనీవే అయినా నా అంత అందంగా లేవనుకో అని చెప్పి తన మొహాన్నే తన అద్దంలో చూసుకోవాలని చూస్తుంది. బట్ తనను తాను చూడలేకపోతుంది. ఎందుకంటే అద్దంలో ఉన్న వాళ్ళిద్దరూ అద్దం మొత్తం నింపేస్తారు. కాబట్టి తన ఫేస్ అయితే తనకి రిఫ్లెక్ట్ అవ్వదు. సో, వాళ్ళిద్దరైతే ఎక్కిరిస్తూ ఉంటారనమాట. అంతేకాకుండా అక్కడ మోమో ఉండి ఒమోలాగా చెప్తుంది. "ఏయ్! ఎందుకు ఆ ఫేసు అది తీసేసేయి. వచ్చి నీ క్యూట్ ఫేస్ తోటి దాన్ని ఎక్కిరించని" చెప్పి ఇద్దరైతే అలా చేస్తూ ఉంటారు. ఎందుకిలా చేస్తున్నారని అక్కడ కోపంతోటేమో మీరు క్యూట్‌గా యాక్ట్ చేయకుండా నాకు నచ్చట్లేదే బర్రెలారా అని చెప్పి ఇద్దరిని అద్దంలోంచి బయటికి ఇసిరేస్తుంది. వాళ్ళిద్దరు కింద పడతారు. ఆ! నా ఫేస్ నీకు ఫైనల్లీ నేను చూసుకోవచ్చు ఎంత బావుందో అని చెప్పి తన మొహాన్ని అద్దంలో చూసుకుంటుంది. అంటే నా అద్దంతోటి మీరు ఆడుకుంటారా? మీకుంది అని చెప్పి అటు చూస్తే వాళ్ళిద్దరు కనిపించరు. ఏది ఎక్కడికెళ్ళిపోయారు అని తను అనుకునే లోపే పొమ్మేడు అని చెప్పి వాళ్ళిద్దరు అరుస్తూ ఉంటారు. "ఏయ్! ఆగండి. అలా అనకండి" అని చెప్పి దానికి కోపమొస్తూ ఉంటుంది. అండ్ అంతేకాకుండా అక్కడ బిల్డింగ్ అంతా నాన్ స్టాప్‌గా అటు ఇటు తూకి వాళ్ళెక్కడున్నారో అని చెప్పి కనిపెట్టాలని చూస్తుంది. బట్ వాళ్ళు మాత్రం పొమ్మేడు అంటూ ఉంటారు. సో, ఇక అక్కడి నుంచి తప్పించుకోవడానికి మాయమైపోతుంది. సో, అక్కడి నుంచి మాయమైపోయిన తర్వాత వాళ్ళిద్దరూ ఇక హ్యాపీగా ఫీల్ అయ్యి అమ్మాయి ఎళ్ళిపోయింది. ఎనీవే ఈ ప్లేస్ చాలా డేంజరస్ మనం తొందరగా వెళ్ళిపోదాం అని చెప్పి అక్కడి నుంచి వాళ్ళు వెళ్తారు. అక్కడ చూసుకుంటే కొంచెం డిఫరెంట్‌గా ఒకటి కనిపిస్తుంది. వీళ్ళ తర్వాత మాట్లాడుకుందాం. హమ్మయ్య! మనం వచ్చేసాం. గ్రాండ్‌మా ఎందుకే చెప్పింది ఆ ప్లేస్‌కి వెళ్ళొద్దని. ఇక సచ్చినా గాని అటు ఎళ్ళనని చెప్పి మోమో అని, ఎనీవే థాంక్స్ ఒమోలా నువ్వు లేకపోతే నా పని అయిపోయేదని చెప్పి అంటుంది. అప్పుడు ఒమోలా ఉండి ఏడుస్తూ హత్తుకుంటుందనమాట. అది చూసి సరే ఇక నేను నిన్ను నమ్ముతాలే అని చెప్పి మోమో అంటుంది. ఇక ఫైనల్లీ వాళ్ళు స్కూలుకి వెళ్తారు. స్కూలుకి లోపలికి వెళ్ళంగానే అక్కడ చూసుకుంటే వకారున్ అండ్ ఐరా ఉంటారు. "మన క్లాస్‌కెళ్దామా వకారున్, ఐరా" అంటే మిస్ అయ్యేసి ఇంకా రాలేదు కదా అని చెప్పి వకారున్ అంటాడు. ఈలోపు వాళ్ళిద్దరొస్తారు. ఫైనల్లీ వచ్చేసింది అనుకుంటారు. ఈలోపు మొమ్ము అంటుంది, "ఏయ్! వినండి నాకు ఆల్రెడీ క్రేజియస్ట్ థింగ్ జరిగింది మార్నింగ్" అని చెప్పి తనంటుంది. ఈలోపు మిస్ అయ్యేసి "ఏమైంది? నీ ఫేస్ అలా ఉందేంటి" అని చెప్పి మనోడు అడుగుతాడు. అప్పుడు ఐరా ఉండి అది చూసి నవ్వుతూ ఉంటుంది. యెస్. తన ఫేస్ మీద అయితే ఆ మార్క్ ఇంకా ఉంటుంది. అది అది గీసింది. "ఏం మాట్లాడుతున్నావు" అని మోమోకి అర్థం కాదు. ఎనీవే ఒమ్మలో ఎందుకు ఇక్కడుంది అని చెప్పి అంటే, వీళ్ళు గ్రాండ్‌మా తీసుకెళ్ళమంది అని చెప్పి అంటుంది. ఈలోపు ఒమ్మల వెంటనే టకాకుర దగ్గరికెళ్ళి సిగ్గుపడుతూ వాడినైతే పిలుస్తుంది. అండ్ అంతేకాకుండా చాలా ట్రబుల్‌లో ఉన్నామని చెప్పి తనని మళ్ళీ సిగ్గుపడుతూ అంటుంది. ట్రబులా ఏంటని చెప్పి వాడు అడిగే లోపే మోమో వచ్చి "నువ్వు అంత క్లోజ్‌గా వెళ్ళకు. అయినంత క్యాజువల్‌గా కూడా టకాకుర అని పిలవకని" చెప్పి అంటుంది. అండ్ ఈలోపు అక్కడ ఐరా కూడా అరుస్తుంది. అండ్ అప్పుడే వాళ్ళ సార్ అయితే వస్తాడనమాట. వచ్చి ఒకసారి ఇటు రాండి అని చెప్పి పిలుస్తాడు. మీ అమ్మ నాకు ఆల్రెడీ చెప్పింది. తనే నా ఎక్సెల్ స్టూడెంట్ అని ఒమ్మల గురించి అంటాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ తను మా అమ్మ గాదు. మా గ్రాండ్‌మా. అంటే యెస్ తనే ఎక్సెల్ స్టూడెంట్ అంటే, వెల్ నీ ఫేస్ ఏంటి అలా ఉందని చెప్పి మొమోన అంటాడు. అసలు నా ఫేస్ గురించి ఎందుకు అంటున్నారని చెప్పి తను అంటుంది. ఇంకొక వైపు చూసుకుంటే నేను ఆల్రెడీ అందరి టీచర్స్ తోటి మాట్లాడేసాను. సో, తనని క్లాస్ సిలో పెడతాను టకాకుర తోటి అని చెప్పి అంటాడు. ఏంటి టకాకుర కుంటూ క్లాస్ సిలో అని చెప్పి వాళ్ళిద్దరు షాక్ అయిపోతారు. ఎనీవే ఎందుకంటే క్లాస్ సిలో ఉండే టీచర్ బాగా ఇంగ్లీష్ మాట్లాడతారు. అండ్ అట్ ది సేమ్ టైము ఇంతకుముందే క్లాస్ బిలోకి ఎన్‌జోజీ ఎళ్ళాడు. కాబట్టి వాళ్ళు ఫుల్ అయిపోయారని చెప్పి అంటాడు. అండ్ టకాకుర నువ్వే తనను చూసుకోవాలంటే నేనా? తనకి ఇన్‌చార్జ్ అని చెప్పి మనోడు షాక్ అవుతాడు. వద్దు కావాలంటే తనని నా క్లాస్‌లో జాయిన్ చేసుకుంటా అని చెప్పి అక్కడ ఐరా అంటుంది. మ్యాటర్ ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. ఆయన క్లాస్‌కి లేట్ అయితుంది మీరు ఎళ్ళిపోండి అని చెప్పి అంటాడు. ఈలోపు చూసుకుంటే అర్రే! క్లాస్ సియా? ఆగు క్లాస్ సిలో తనుంది కదా అని చెప్పి వాళ్ళు అనుకునే లోపే వాళ్ళిద్దరు అక్కడ క్లాస్ సిలోకి ఎళ్ళాలని చూస్తారు. స్కూల్ అయిపోయిన తర్వాత అక్కడ చూసుకుంటే వాళ్ళ ప్రెసిడెంట్ ఉంటుంది. యెస్. సో, తనైతే వాళ్ళిద్దరిని లోపలికి వెళ్ళనివ్వదు. మీరు లోపలికి రావడానికి వీల్లేదు. అటు ఇటు తిరగడానికి వీల్లేదని చెప్పి తనంటుంది. అసలు నీకేం రైట్ ఉంది అలా చెప్పడానికని ఐరా అంటుంది. అండ్ యాహ్! అలాగే అని మోమో అంటుంది. నేను ఇంతకు ముందే చెప్పాను. ఇక్కడ జనాలు చదువుకోవాలని చూస్తున్నారు. కాబట్టి మీరిక్కడ ఇలా సీన్ చేశారంటే ఖచ్చితంగా టీచర్‌కి చెప్తా అని చెప్పి తనంటుంది. వాళ్ళిద్దరేమో కోపంతో అక్కడ తిట్టుకుంటూ ఉంటారు. ఇక అక్కడ క్లాస్‌లో చూసుకుంటే అందరైతే వాళ్ళ చుట్టూరిపోతారు. ఎందుకంటే అక్కడ ఉమల లాంటి అందమైన అమ్మాయి కొత్తగా జాయిన్ అయింది.
అందరూ తన చుట్టే ఉంటారు. అండ్ బుక్‌లో చూసుకుంటే కొన్ని కొన్ని సింబల్స్ చూపిస్తూ వాటిలో యాపిల్, టకోయాకి అన్నీ ఉంటాయి. తను టకోయాకి చూసి టకోయాకి అని చెప్పి సిగ్గుపడుతుంది. ఎందుకంటే అది టకాకొరకి కొంచెం సింపుల్‌గా ఉందని చెప్పి. అందరూ తనతోటి మాట్లాడుతూ ఉంటారు. అసలు నువ్వు ఏ కంట్రీ నుంచి అని అడుగుతారు. ఈలోపు ఆ బండోడొచ్చి తను ఇండియా నుంచి అని చెప్పి అంటాడు. యెస్. ఈ మిస్టీరియస్ బ్యూటీ ఇండియా నుంచే వచ్చిందంటాడు. యెస్. మన ఇండియా అని చెప్తాడు. ఇండియానా? ఆ! అవును. అయినా అసలు మిస్ బొమ్మలో తోటి నీ కనెక్షన్ ఏంటి అని చెప్పి టకాకురాని క్లాస్ ప్రెసిడెంట్ అడుగుతుంది. తను మిస్ అయ్యేసే ప్లేస్‌లో ఉంటుంది. అంతే అని చెప్పి తనంటాడు. టకాకుర టొకయోకి అని చెప్పి బుక్‌లో తను చూపిస్తుంది ఇంకొక వైపు. యాహ్! దట్స్ రైట్. అది టొకయాకి అని చెప్పి మనోడంటాడు. మిస్ ఒమోలా నీకు చాలా అటాచ్‌గా అయినట్టుందిగా ప్రెసిడెంట్ అని చెప్పి అడిగితే, అప్పుడు మనోడుండి బండోడొస్తాడు. "ఒమోలా ఈస్ క్వైట్ అటాచ్డ్ టు మీ" అని చెప్పి. సో, తను నాకు అటాచ్ అయింది. నేనే తనని డిఫీట్ చేశా కదా టకకూర అంటే, అవునని చెప్పి వాడు అంటాడు. "నువ్వు ఏం మాట్లాడుతున్నావు" అని చెప్పి తనంటుంది. "ఏం లేదు పట్టించుకోకండి" అని చెప్పి టకకూర అంటాడు. ఈలోపు వాడొచ్చి క్లాస్ రెప్ నేను చెప్పింది నమ్మదు. ఎందుకంటే తను హార్డ్ హెడెడ్ లాగా ఉందని చెప్పి అంటే, వెంటనే క్లాస్ రెప్ కోపమొచ్చి నేను నిన్ను అడగట్లేదు సకాట. నేను టకాకోరాకుని అడుగుతున్నా అని చెప్పి అంటుంది. టకాకోరాకుని ఏది చెప్పినా నేను నమ్ముతా అని చెప్పి తను అంటుంది. బికాజ్ తను అబద్ధాలు ఆడడని చెప్పి. విల్ తనకి నువ్వే చెప్పు నేను సేవ్ చేశాను ఈ వరల్డ్‌ని, పైలట్‌ని రోబోట్ చేశానని చెప్పి అంటాడు. అప్పుడు "నువ్వు నన్ను నమ్మవు కదా! సో, టకకురానే చెప్తాడు విను" అని చెప్పి అంటే, అవునని చెప్పి టకకుర అనంగానే ప్రెసిడెంట్ షాక్ అయిపోయి, "నువ్వు మంచోడివి అనుకున్నా, నువ్వు హానెస్ట్‌గా ఉంటావు అనుకున్నా" అని చెప్పి అక్కడి నుంచి పారిపోతుంది. తనంతే తనని పట్టించుకోకని చెప్పి వాడంటే, వీళ్ళు "ఎవడు నమ్ముతాడురా అది చెప్తే" అని టకకుర అంటాడు. టకకుర అని చెప్పి అని అక్కడ చూపిస్తుందనమాట. ఇంకొక వైపు మళ్ళీ ఒమోల. అది టకోయాకి అని చెప్పి వాడనే లోపే బాయ్ ఫ్రెండ్ అని చెప్పి అంటుంది. అది వినంగానే వాడు షాక్ అయిపోయి, ఆ స్టేజ్ వాడు నీకు ఎవరు నేర్పించాడని చెప్పి సిగ్గుపడుతూ ఉంటాడు. ఈలోపు అందరూ అడుగుతారు, "ఏంటి మీరిద్దరు కపులా?" అది ఇది అని చెప్పి. "లేదు మేము కాదు తను ఊరకంటుందని" చెప్పి వాడు అలా ఇలా మేనేజ్ చేస్తాడు. "ఏ టకకూర అసలు నీకింకా ఇది అర్థం కాలేదా? నీకు ఆ దెబ్బలు తగలట్లేదా? నీ వీపు గుచ్చుకోవట్లేదా చూపులని" చెప్పి ఆడ బండోడు అంటాడు. "ఏం మాట్లాడుతున్నావంటే అటు చూడు" అని చెప్తే గేట్ బయటేమో ముగ్గురుంటారు. మోమో, ఐరాన్, జిజి. మోమో ఏమో నవ్వుతూనే రానురా మీకుందన్నట్టుగా అయితే బయటికి రమ్మంటుంది. అప్పుడు వాళ్ళిద్దరైతే ఓకే అని చెప్పి సెల్యూట్ కొట్టి బయటికెళ్తారు. ఎళ్ళంగానే అక్కడ వాడిని ఒక గోడ మీద పడేసి మోమో అయితే అడుగుతుంది. "వెల్ నీకు సిగ్నల్ నేను ఎప్పటిలాగే పంపించా. అవునని చెప్పి" అంటే, "కానీ నువ్వు దాన్ని పట్టించుకోకుండా నీకు మంచి టైమ్ పాస్ అవుతున్నట్టుందిగా" అంటే, "అవునని చెప్పి" అంటాడు ఒకారుడు. వెంటనే వాడిని గట్టిగా పట్టుకొని పిసికేస్తుంది. అప్పుడు "ఏమనుకుంటున్నావు నువ్వు 4 కళ్ళోడా ఆ! నేను ఉన్నది అక్కడ నువ్వు నోటీస్ చేయలేదా" అని చెప్పి అంటే, ఇంకొక వైపు ఒమోలా అండ్ ఐరాన్ ఏమో తనని ఆపాలని చూస్తూ ఉంటారు. ఈలోపు ఈళ్ళిద్దరైతే ఇక తప్పించుకొని టకకోర అండ్ జీజీ ఇద్దరు పారిపోతారు. ఆ తర్వాత జీజీ అంటాడు, "అసలెందుకు తను ఇలా బిహేవ్ చేసిందని" చెప్పి ఒకారుని అడిగితే, మీ క్లాస్ రేప్ వల్లే" అని చెప్పి జీజీ అంటాడు. "ఎందుకంటే తను ఇక్కడ ఉన్నంత సేపు నీతోటి మాట్లాడొద్దని చెప్పి చెప్పింది మోమోకి. కాబట్టి నీతో తను మాట్లాడలేకపోతుందని" చెప్పి జీజీ అంటాడు. అది పెద్ద ప్రాబ్లమే. ఒకారున్ నువ్వు తనకేదో ఒకటి చెప్పు. లైక్ నువ్వు స్వీటీ అది ఇది అని చెప్పు" అంటే, నేనెప్పటి నుంచి హాల్ వైపు చూస్తూనే ఉంటా. సో, తనొచ్చినప్పుడు నాకు తెలుస్తుందని చెప్పి ఒకారున్ అంటాడు. ఇక ఆ తర్వాత కొద్దిసేపు మాట్లాడుకుంటారు. అప్పుడు వాడంటాడు, "అయినా నువ్వు జిజి తోటి ఇంత క్లోజ్‌గా ఎలా ఉంటున్నావు" అని చెప్పి మోమో అడుగుతుంది. "వెల్ ఏంటి జెలస్‌గా ఫీల్ అవుతున్నావా" అని చెప్పి జిజి అంటాడు. జిజి నన్ను ఇగ్నోర్ చేస్తాడు నార్మల్‌గా ఉంటా కాబట్టి అని చెప్పి ఒకారున్ అంటాడు. "ఏంటి అది అన్‌ఫెయిర్. నాకిది నచ్చట్లేదు. తనతో మాట్లాడినట్టు నాతో మాట్లాడని" చెప్పి మోమో అంటే, "నేనది జేయలేనని" చెప్పి ఒకారున్ అంటాడు. ఎందుకని చెప్పి అడిగితే, జీజీకి ఈవిల్ అయ్యుంది. సో, కాబట్టి నేను పెద్ద ఫీల్ అవ్వడానికి ఏముండదు. అయినా నువ్వు నాకేదో చెప్పాలనుకున్నావు గదా! మిస్ అయాసే ఏంటో చెప్పు అని చెప్పి అడుగుతాడు. ఆ! ఒమోల తన దగ్గర ఒక గోల్డ్ బాల్ ఉందని చెప్పి అంటుంది. అప్పుడు అది విని షాక్ అయ్యి "ఏంటి నిజంగానా?" అని చెప్పి అడుగుతారు. "అవును. కానీ అది నీదో కాదో నాకు తెలీదు. ఎందుకంటే అది మెరవట్లేదు. ఎనీవే మీకు తనే చూపిస్తుందని" చెప్పి ఒమ్మలాని చూపించమంటుంది. ఒమ్మల తన సూట్ తీసి చూపిస్తుంది. అది చూసుకుంటే మెరవదు. ఆ తర్వాత అది సూట్‌లో పెడితేనేమో మెరిసి తను మళ్ళీ ట్రాన్స్‌ఫార్మ్ అవుతుంది. అది చూసి అందరూ షాక్ అయిపోతారు. "చూసావు కదా! ఇదేమన్నా బ్యాటరీలాగా పనిచేస్తుందేమో" అని చెప్పి ఒకారున్ అంటాడు. ఎందుకంటే తను బాల్ పెట్టంగానే అది గ్లో అవుతుంది కదా అని చెప్పి. ఈలోపు బండోడొచ్చి ఈ మెకానిజం ఆ బాల్ చుట్టూరు తయారయిందనుకుంటా. ఎందుకంటే ఒకవేళ తను రీసెంట్‌గానే ఈ బాల్ దొరికిందనుకుందాం. బట్ ఈ సూట్ అలా ఎందుకుంది? కాబట్టి అది అంతకుముందు నుంచే తన దగ్గర ఉండుండాలి అని చెప్పి వాడంటాడు. ఓహ్! అయ్యుండొచ్చు అని చెప్పి ఈళ్ళనుకుంటారు. అక్కడ ఈళ్ళందరిని చూసి ఆ బాల్స్ గురించి మాట్లాడుకోవడం, ఏరే అమ్మాయిలు మాట్లాడి నవ్వుకుంటూ వెళ్తూ ఉంటారు. అప్పుడు అయాసే ఉండి
నాకు తెలిసి మనం ఇక్కడ కాకుండా నెక్స్ట్ టైమ్ ఎక్కడైనా ప్రైవేట్‌గా కలిసి మాట్లాడుకుంటే మంచిది. ఎందుకంటే ఇక్కడ అందరూ ఉంటారు. ఎటాంటి ఫ్యామిలీ జ్యువెల్స్ గురించి మాట్లాడుకుంటే చెండాలంగా ఉంటుందని చెప్పి తనంటే, "ఇప్పుడు నోటీస్ చేస్తున్నావా?" అని చెప్పి మనోడు అంటాడు ఒకరుని. ఇక ఆ తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు. అప్పుడు మన సైకో అయితే అంటుంది, "నేను మీకు ఎన్ని సార్లు చెప్పాను ఆ రూయిన్స్‌కి వెళ్ళొద్దని చెప్పి" అంటే సారీ అని చెప్పి వాళ్ళంటారు. మీరు ఇంటికి తిరిగొచ్చారంటే గ్రేటే అని చెప్పి అక్కడ టర్బో గ్రాని అంటుంది. నాకు స్పెల్ తెలుసు కదా! ఆ స్ప్లిట్ మౌత్డ్ వుమెన్‌ని బయటికి పంపించేయడానికి నేను ఆ స్పెల్ ఉపయోగించా అని చెప్పి అంటే, కొంపదీసి నువ్వు పొమ్మిడి చెప్పావా ఏంటి అని చెప్పి అక్కడ అడుగుతుంది సైకో. అవును 10 టైమ్స్ చెప్పా అది తనని పంపించేసిందని చెప్పి మోమో అంటుంది. నెక్స్ట్ టైమ్ నువ్వు తనని కొట్టాలంటే అది 100 సార్లు చెప్పాలంటుంది. నెక్స్ట్ టైమ్ ఏంటని చెప్పి అక్కడ తను షాక్ అవుతుంది. పొమోడ్ అనేది ఒక స్మెల్. అది ఏం చేస్తుందంటే ఈవిల్ స్పిరిట్‌ని మన డైమెన్షన్ నుంచి టెంపరరీగా పంపించేస్తుంది. అలా అని చెప్పి అది కంప్లీట్‌గా ఎళ్ళిపోదు. మళ్ళీ వస్తుంది. ఈసారి నువ్వు ఆ పొమేడ్‌ని 10 సార్లు చెప్తే సరిపోదు. అది లెస్ ఎఫెక్టివ్ అవుతుంది. కాబట్టి 100 సార్లు చెప్పాల్సొస్తుందని తనంటుంది. అండ్ ఆ రూయిన్స్‌లోకి ఇప్పటి వరకు ఎవ్వరు వెళ్ళకుండా ఉండడానికి రీజన్ ఏంటో తెలుసా? ఎందుకంటే రైకో కషుమ్ అని ఎవ్వరు ఓడించలేరని చెప్పి అంటుంది. ఆ రైకో కషుమ్ అనే ఆ స్పిరిట్ అనమాట. ఏంటి నిజంగానే అని చెప్పి తను షాక్ అవుతుంది. నెక్స్ట్ వీక్ మొత్తం నువ్వు అసలు బయటికి వెళ్ళకు. ఎప్పుడు రాత్రి 10 దాటిన తర్వాత. ఎందుకంటే అది చాలా డేంజరస్. నిన్నెవరైనా పిలిచినట్టు నీకనిపించినా విండో నుంచి కూడా తొంగి చూడకు. ఒకవేళ రైకో కషిమో నిన్ను కనిపెట్టిందంటే నీ పని అయిపోయినట్టే అని చెప్పి అంటుంది. సో, ఇక ఆ తర్వాత చూసుకుంటే తనైతే దండం పెట్టి వాళ్ళ రూమ్‌లోకెళ్ళైతే చెప్తుంది మోమోకి. సీ రేపటి వరకు నువ్వు ఆ విండోస్‌లోంచి కర్టెన్స్ కూడా ఓపెన్ చేయకూడదు అని చెప్పి అంటుంది. నువ్వు ఇప్పుడు రాత్రి 10 తర్వాత అసలు రూమ్‌లో నుంచి బయటికి వెళ్ళకూడదు. తొంగి చూడకూడదంటే ఎప్పటి వరకంటే రేపు ఉదయం 5 వరకంటే ఈజీ. ఎందుకంటే ఈ నిద్రపోతే సరిపోతుంది కదా! అని చెప్పి మోమో అంటుంది. నువ్వు నిద్రపోగలగాలి గదా! ఎనీవే బెడ్‌లోకి వెళ్ళి టైమ్ పాస్ చేయడానికి చూసుకో అని చెప్పి తనంటుంది. సరే అని చెప్పి మోమో అంటుంది. అర్థమైంది కదా! ఏమైనా కానీ రూమ్ వదిలి బయటికి రాకండి అని చెప్పి అంటుంది. ఇక నిద్రపోదామని పడుకుంటారు. ఆల్రెడీ 12 అయిపోతుంది. బట్ మోమోకేమో నిద్ర రాదు. యాక్చువల్‌గా నేను 5 సెకన్లు నిద్రపోగలను. బట్ ఈసారి ఏంటి నాకు నిద్ర రావట్లేదని చెప్పి తను అనుకుంటుంది. ఇంకొక వైపు అక్కడ బొమ్మలుడేమో హ్యాపీగా నిద్రపోతుంది. తను నిద్రపోతుంది. నేను నిద్ర లేకపోతున్నా ఎంతో ఘోరంగుందని చెప్పి తనైతే ఫీల్ అవుతూ ఉంటుంది. ఈలోపు మిస్ అయ్యేసి అని చెప్పి బయట నుంచి వాయిస్ వస్తుంది. ఒకారుంది. "ఒకారున్ నువ్వేనా?" అంటే, "ఆ! అసలు నువ్వేం చేస్తున్నావు ఇక్కడ?" అని చెప్పి తను అడుగుతుంది. మిస్ అయ్యకో నాకు మొత్తం చెప్పింది. అదే ఈవిల్ స్పిరిట్ నీ వెనకాల పడుతుందంట కదా! నువ్వు ఇంట్లోనే చిక్కుకుపోయావని చెప్పి అని. నీకెప్పుడు చెప్పిందంటే, ఇప్పుడే నేను నీకు మాంగా ఇద్దామని తిరిగి వచ్చా. కానీ నువ్వు బయటికి రాకూడదంట కదా! అందుకే నేను బయటే ఉన్నా అని చెప్పి అంటాడు. "ఏం కాదు రేపు తీసుకుంటాలే ప్రస్తుతానికి ఎళ్ళిపో" అంటే, "లేదు నువ్వు ఆ కర్స్ నుంచి బయటకొచ్చే వరకు నేను ఇక్కడే బయట గార్డ్‌గా ఉంటా" అని చెప్పి అంటాడు. సో, కాబట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపో అంటాడు. మిస్ అయ్యికో ఆల్రెడీ నాకు చెప్పింది నీకు నిద్ర కూడా పట్టదేమో కాబట్టి నీకు ఒకవేళ హెల్ప్ అవుతుందంటే నేను ఇక్కడే ఉండి నిన్ను ప్రొటెక్ట్ చేస్తా అని చెప్పి అంటాడు. థ్యాంక్ యూ. బట్ ఆల్‌రైట్ ఎందుకంటే నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. నువ్వు ఇక్కడ ఉంటే నాకు ఇంకా బాధగా ఏస్తుంది. అప్పుడు నేను నిద్రపోలేనని చెప్పి తనంటుంది. నేనిక్కడ నీ మీద ప్రేమతో ఉండాలనుకుంటున్నా అని చెప్పి అంటాడు. అది వినంగానే తను షాక్ అయిపోతుంది. ఏంటి అని చెప్పి అడిగితే నీకోసమే మిస్ అయ్యేసా అని చెప్పి వాడంటాడు. నువ్వు ఎందుకు ఇలాంటి టైంలో అది చెప్తున్నావు అని తనేమో సిగ్గుపడుతూ దుప్పటి కప్పేసుకొని ఎగురుతూ ఉంటుంది. వెల్ నేను ఆక్వర్డ్ ఫెల్లో కదా! అందుకే అలా చెప్తున్నా అని వాడంటాడు. నేను నిన్ను సరిగ్గా వినలేకపోతున్నా. మనం రేపు ఫేస్ టు ఫేస్ మాట్లాడుకుందామని తనంటుంది. నాకర్థమైంది. కానీ ప్లీజ్ మీరు నిద్రపోండి అని చెప్పి వాడంటాడు. గుడ్ నైట్ అంటాడు. నేను నిన్ను చూడాలి. నేను నిన్ను చూడకపోతే నా వల్ల కాదని చెప్పి తను లేసి అక్కడ చూడాలని వెళ్ళాలని చూస్తుంది. బట్ అక్కడ తలుపు కాడికి వెళ్ళి అనంగానే తనను ఒక క్వెషన్ అడుగుతుంది. "వరుణ్ నువ్వు రేపు జిజితోటి ఏమన్నా వెళ్ళాలనుకుంటున్నావా?" అని చెప్పి అడుగుతుంది. ఏంటి లేదు. నేను మిస్టర్ జిజి తోటి వెళ్ళను అని చెప్పి వాడంటాడు. అనంగానే తనకర్థమైపోతుంది. నేను నీకో విషయం చెప్పాలి. వరుణ్ అసలు జిజిని మిస్టర్ జిజి అని పిలవడు. ఎందుకంటే తను జిజి ఒక్కడితోటే క్యాజువల్‌గా ఫ్రెండ్‌లాగా ఉంటాడని చెప్పి అంటుంది. అండ్ వెంటనే మొత్తం షేక్ అయిపోతుంది అంతా. అప్పుడు అంటుంది, "నేను నిన్ను చూడాలనుకుంటున్నా మిస్ అయ్యేసి ప్లీజ్ కమ్ ఔట్" అని చెప్పి గట్టిగా అరుస్తూ ఉంటుంది. బయట చూసుకుంటూ వాళ్ళ ఇంటి బయట. అది ఉంటుంది. యెస్ అది స్పిరిట్. అది ఉండి నేను చూడాలనుకుంటున్నా అని తన పవర్ ఉపయోగించి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఇక ఇంతటితోటి ఈ వీడియో ఆప్ చేసేద్దాం. నెక్స్ట్ మరింత ఇంట్రెస్టింగ్ అయితే మారబోతుంది. ఈ స్టోరీ చూసుకుంటే తెలుసుకోవాలనుకుంటే మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఆ నోటిఫికేషన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీకు ఎంత ఇంట్రెస్టింగ్‌గా ఇంకా ఎక్కువైతే చెప్తారనమాట. సో, దట్స్ ఇట్ ఫర్ టుడే. మనం నెక్స్ట్ షో కలుద్దాం. అంటిల్ దెన్ బై బై నౌ.